విజయవాడ దుర్గగుడి పాల ఘటనపై నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటైంది. శ్రీ చక్రార్చనలను వినియోగించడానికి తెచ్చిన పాలలో పురుగులు ఉన్నాయన్న ఆరోపణలపై నిజాలు తేల్చేందుకు ఆలయ ఈవో శ్రీనా నాయక్ కమిటీని నియమించారు. కమిటీలో ఆలయ అధికారులు, ప్రధాన అర్చకుడి నియమించడం జరిగింది. ఇక నిజా నిర్ధారణ కమిటీ చైర్మన్ ఇచ్చే నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్కు పంపుతామని దుర్గగుడి ఈవో శ్రీనా నాయక్ వెల్లడించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీచక్ర నవవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే శీర్షి. ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాజో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నారు. శ్రీచక్రార్చన నిర్వహిస్తుండగా పాలలో పురుగు రావడంతో అరగంట పాటు అర్చనను నిలిపివేశారు. దీంతో భక్తులు అయోమయానికి గురయ్యారు. మరోవైపు అమ్మవారి పూజలకు టెట్రాబిక్ పాలను ఉపయోగించడం పైన భక్తులు అభ్యంతరం తెలుపుతున్నారు ఒకవైపు. అయితే అరగంట తర్వాత సిబ్బంది ఆవు పాలు తీసుకొచ్చిన తర్వాత అర్చనను తిరిగి కొనసాగించారు. అమ్మవారి పూజలకు ఉపయోగించే పాలల్లో పురుగు రావటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేత పోతిన మహేష్. అమ్మవారి ఆలయంలో వరుసగా అపచారాలు జరుగుతుంటే వైదిక కమిటీ ఏం చేస్తోందని చెప్పి ఆయన ప్రశ్నించారు. ప్రచారం మీద ఉన్న శ్రద్ధ ఆలయ పవిత్రతను కాపాడటంపై లేదా అని మండిపడ్డారు పోతిన మహేష్. వరుసగా అపశృతులు జరుగుతున్నాయి. ఈవో గారికి ప్రచారం మీద ఉన్నటువంటి శ్రద్ధ ఆలయ పవిత్రతని కాపాడడం మీద లేకపోయిందని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు ఆలయంలో వైదిక కమిటీ ఏం చేస్తా ఉంది? అదేవిధంగా సెక్యూరిటీ విభాగం ఏం చేస్తా ఉంది? సెక్యూరిటీని మీరు గాలికి వదిలేశారని కూడా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అమ్మవారికి విశిష్ట సేవ అయినటువంటి చక్ర నవవర్ణ అర్చనకి ఉపయోగించేటువంటి పాలల్లో పురుగులు రావడం, ఆ పాలు కూడా టెట్రాప్యాక్ పాలు వాడడం, ఇది ఏ విధంగా కరెక్ట్ అని ఆలయ ఈవో గారిని, అదేవిధంగా అధికారుల్ని, వైదిక కమిటీని కూడా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. పాలక మండలి ఉందో లేదో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. 4 ఫోటోలు దిగడానికి వచ్చిపోయినట్టుంది అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కూడా. అమ్మవారి ఆలయంలో చాలా మంది కాంట్రాక్టర్లకి ఈవో గారు పరోక్షంగా సహకరిస్తా ఉన్నారు. ఎండోమెంట్ కమిషనర్ గారు రిజెక్ట్ చేసినటువంటి అంశాలను కూడా మీరు ఏ విధంగా ఆమోదిస్తారని ఈవో గారిని కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. దీని మీద కూడా కూటమి ప్రభుత్వం స్పందించాలి. హిందూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడితే తప్పనిసరిగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.